అత్తమా కొంచెం చట్నీ వేయించు. శివాద్రి అక్కడ చూడు కొంచెం. గుట్టు సరిగా ఉడకలేదు మావా. ఏంటా మీ గుట్టు వేసుకుని చూడటం? నువ్వు ఓ గుట్టు కొనుక్కొని తెలుసుగా. రత్తమ్మా వీడికో గుట్టు పడే ఊళ్ళో వాళ్ళ గుట్లకేసి ఆపగా చూస్తున్నాడు. ఆయ్ ఏంటి అయిపోయింది? రత్తమ్మ రత్తమ్మ ఢిల్లీ దాదా వస్తున్నాడు. కత్తి విసిరింది నేను వచ్చానని తెలియజేయడానికి, అంతేగాని దాన్ని ఫోర్క్ లా వాడుకోవడానికి కాదు. అంత సీరియస్ అయితే ఎలా గురు? కొంచెం వోల్టేజ్ తగ్గించు. విషయానికి రా. ఏం లేదు గురు, నీతో కొంచెం అర్జెంట్ గా మాట్లాడాలి. అక్కడికి వస్తావా? సరాటు తీసుకో. సెంట్రల్ మినిస్టర్ లా సెక్యూరిటీ మెయింటైన్ చేస్తున్నావు. వాళ్ళ చేతులు ఆ గంట ఏమిటి? ఏం లేదు గురు, బిల్డప్ కోసం డమ్మీ చేతిలో పెట్టా. ఓహో. కూటి కోసం కొన్ని విద్యలు అన్నారు. సరే విషయం ఏంటో చెప్పు. విషయం ఏం లేదు గురు, ఆ ఫ్రెండ్ బెల్లంకొండ పెద్దారెడ్డి అని కొత్త ఇల్లు కట్టాడు. ఆ ఇంటికి వీధి పోతుందని శాస్త్రి గారు చెప్పారట. ఆ దోషం పోవాలంటే వినాయకుడి విగ్రహం ఇంటి ముందు పెట్టాలి. పెట్టుకోమను, దానికి మా పర్మిషన్ దేనికి? పర్మిషన్ కాదయ్యా మొగడా, ఆ వినాయకుడి విగ్రహాన్ని మీరే దొంగలికి రావాలి. దొంగిలించుకు రావడం ఎందుకు? కొనుక్కోవచ్చుగా. చా. ఆహా, ఆ విషయం మాకు తెలుసులే. కొనుక్కొచ్చిన విగ్రహం కంటే పుట్టుకొచ్చిన విగ్రహం శ్రేష్టమని శాస్త్రి గారు పంచాంగం చూసి మరీ చెప్పారంట. అందుకని ఆ పని మీరే చెయ్యాలి. ఆలోచించిన రాజానికి దండం పెడతాను. 10,000 రూపాయలు బేరం కుదుర్చుకున్నాను. ఇదిగో 2,000 రూపాయలు అడ్వాన్స్. తొందరగా పని పూర్తి చేయి. ఇక్కడ నువ్వు నిశ్చింతగా ఉండు ఢిల్లీ. ఆ. వినాయకుడు రేపు ఉదయాన్నే పెదరెడ్డి గారింటికి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆహా. నువ్వు వెళ్ళి ఆపో. ఏ రాజా, 100 రూపాయలు ఉంటే ఇవ్వవా? ఏ ఏం లేదు రాజా, వాళ్ళిద్దరు ఫేసులు చూసావు కదా, వాళ్ళ బేటాలు ఒప్పుకు నన్ను ఫ్రై చేసుకొని తింటారు. థ్యాంక్ యూ.